డైలాగ్తోని అసలు వన్ ఆఫ్ అంటే ఆ సీన్ గూస్ బంప్స్ అన్న నిజంగా చెప్పాలంటే. అంటే థియేటర్లో ప్రతి ఒక్కరు విజిల్స్ క్లాప్స్ అంటే అంత బాగా వచ్చిందన్న సీన్ అది. మీరు వాళ్ళని పీపుల్ని కన్వే చేయడానికి ఎంత ట్రై చేయడము, రావు రమేష్ గారు మిమ్మల్ని అంత హైప్ ఇవ్వడం అసలు గూస్ బంప్స్ అన్న అది. ఇంకో వెరీ వెరీ బ్యూటిఫుల్ సీన్. మహేష్ చెప్పినప్పుడే అంటే సీతను ఎత్తుకెళ్ళకపోయి ఉంటే రామాయణం జరిగేది కాదేమో, ఇక్కడ ఈ అమ్మాయిని ప్రేమించకపోతే మన ఊరు మారే అవకాశం వచ్చి ఉండేది కాదేమో. రామాయణాన్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూపించారు. అండ్ రామాయణం అనేది మనం ఎప్పుడు ఓన్లీ ఒకళ్ళ కథలాగానే చూస్తాం, అంతమంది కాదు అది. సో ఐ లవ్ ఫస్ట్ సీన్ విన్నప్పుడే, మీరు చూసినప్పుడు గూస్ బంప్స్, నాకు సీన్ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చేసింది. అండ్ లొకేషన్ షూట్ చేస్తున్నప్పుడు కూడా అప్పుడు 300-400 పీపుల్ ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ, వాళ్ళందరూ కూడా వచ్చేసి అసలు చాలా కనెక్ట్ అయిపోయామండి అన్నారు. సో అప్పుడే తెలిసిపోయింది సీన్ బాగా వర్కౌట్ అవుతుందని. థ్యాంక్స్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. హాయ్. నా పేరు దీపక్ కళ్యాణ్, మాది ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా. నేను ఊహ తెలియగానే హీరో అభిమానం అయింది మీకే అన్న. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నా, నేను 3 ఏళ్ళ నుంచి మిమ్మల్ని కలవాలని చూస్తున్నా. చాలామందిని అడిగా, ప్రతి సంవత్సరం మీరు క్యాలెండర్స్ ఆవిష్కరణ చేస్తుంటారు కదా, అలా ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉన్నా ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అని తెలియదు. బై ఆంధ్ర కింగ్ తాలూకా ప్రీమియర్స్ విమల్లో చూసినప్పుడు సినిమా చూస్తున్నంతసేపు కూడా నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు ఉందన్న. ప్రతి సీను కూడా ఎలా ఉందంటే, సినిమా చివరిలో తన అభిమాని కోసం హీరో థియేటర్కి వచ్చినట్టు ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా అన్న. నేను కూడా నేను కలవడానికి థియేటర్కి వచ్చాను అందుకే. అదే అన్న, నిజంగా నాకు లిటరల్గా ఫ్యాన్ మూమెంట్ అన్న. థ్యాంక్ యూ. మా సైడ్ చాలా థియేటర్స్ చాలా తక్కువ అన్న. మేము ఇప్పుడైతే ఇంటర్నెట్ వచ్చేసింది, కానీ మా చైల్డ్హుడ్ డేస్లో అయితే మాత్రం టీవీ స్క్రీన్ అన్న. టీవీలో రామ్ రామకృష్ణ సినిమా కానీ ఇవన్నీ కానీ మేము ఫ్యామిలీతో చూస్తూ ఉంటూ అటాచ్మెంట్ అయిపోయింది. చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్, ఎలాగైనా మిమ్మల్ని కలవాలి అని. నేను బీటెక్ అయిన తర్వాత హైదరాబాద్ జాబ్ పర్పస్లో వచ్చినప్పుడు మీడియాస్లో తెలిసిన వాళ్ళని అందరినీ అడుగుతూనే ఉన్నాం, కాకపోతే ఎలా కలవాలి అని తెలియదు. ఈ మూమెంట్ రావడం చాలా హ్యాపీ అన్న. సినిమాలో మాత్రం ఒక మూమెంట్ అన్న, ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే పలానా హీరో అభిమాని అంటే చులకంగా ఉంటుంది, వీడికి పని పాట లేదురా, ప్రతి ఒక్క హీరోలు ఈ సినిమాలను ఆదరిస్తారు. ప్రతి అభిమాని కూడా ఏదో ఒక పాయింట్లో తన హీరోకి అభిమాని అవుతాడు అనేది మీరు చూపించారు. మాటలు రాకపోతుంటే మాటలు అలా నేర్చుకోలే అన్నప్పుడు హీరో పాట వింటే అలా ట్రై చేస్తూ అభిమాని అయిపోతాడు. అలాగే ఒక గ్రామీణ స్థాయిలో ఉండే మాకు పట్టణాలకి కనెక్టివిటీ ఉండదు అసలు. జీవితం 0 స్టేజ్ నుండి స్టార్ట్ అవుతున్నప్పుడు 5 స్టేజ్కి ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు మొట్టమొదట కనిపించేది మగతి హీరోసే. అలా ప్రతి హీరోకి ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతాం అనేది చూపించారు అన్న. సినిమా చాలా సూపర్ అసలు. ప్రతి